చాలా బాగుంది సినిమా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 8 చేసిన లాస్ట్కి అయితే బాలేదు బ్రో. బాగానే ఉంది. వెరీ గుడ్ వెరీ గుడ్. నాడు ఇప్పుడే సినిమా చూడటం జరిగింది. ఈ సినిమా ఐడియా పరంగా పేపర్ మీద బాగుంది కానీ ఎగ్జిక్యూషన్కి వచ్చే వరకు ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. సీక్వెన్స్లు అన్నీ అలా వచ్చిపోతూ ఉంటాయి. నిడివి పెద్దగా ఉంది. ముఖ్యంగా ఇట్లాంటి మైథలాజికల్ సినిమాల్లో మనకు కావాల్సింది డ్రామా బాగా పండితేనే సినిమా బాగా వస్తుంది. కానీ ఇందులో క్యారెక్టర్స్ ఉన్నాయి, 5 తెగలు ఉంటాయి, వాళ్ళ మధ్యలో సంభాషణ కానీ వాళ్ళు ఎందుకు ఒకరినొకరు కొట్టుకుంటారు, వాళ్ళ ఐకమత్యంగా ఎందుకు లేరు, అదంతా ఆడియన్స్కి చెప్పేలో కన్వర్జన్ సరిగ్గా అవ్వలేదు, ఎమోషన్ సరిగ్గా రాలేదు. సో దానివల్ల ఫస్ట్ 1.5 hour అంతా చాలా స్లోగా చాలా డల్గా అనిపిస్తుంది సినిమా అంతా. సీన్లు ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు చెప్పే డైలాగులు కానీ ఒక్కొక్క శరత్ కుమార్ గారు తర్వాత మోహన్ లాల్ గారు వాళ్ళందరూ ఇచ్చే మోనోలాగ్స్ ఇస్తారు. కానీ అది వింటూ ఉంటే దాని అర్థం ఏంటిది, ప్రేక్షకుడికి ఏం చెప్తున్నారు అనేది చాలా మిస్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఒక లాస్ట్ 30 minutes అయితే బాగుంది ఎమోషనల్గా. ఓవరాల్గా అయితే చాలా స్లో ఉంది. ప్రభాస్ గారి సీన్స్ అయితే ఎక్సలెంట్. అంతవరకు డల్ ఉన్న సినిమా ప్రభాస్ గారు రాగానే అలా లేస్తుంది థియేటర్ అంతా. సో అంతవరకు బాగుంది. కొన్ని సీన్స్ బాగున్నాయి, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కానీ అదే చెప్తున్నాను కదా, ఓవరాల్గా ఎమోషన్ క్యారీ అవ్వలేదు. లాస్ట్ క్లైమాక్స్కి కొంచెం మార్కులు అయితే ఇవ్వచ్చు. జస్ట్ సూపర్ హిట్ అయ్యే కంటెంట్ ఉంది కానీ జస్ట్ యావరేజ్గా నిలిచింది.